హలో గాయ్స్, నేను లాస్ట్ వీడియోలో పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఇందులో నేను వచ్చేసి కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం అండ్ కొంచెం గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి నియర్లీ 10 days వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఏమీ కాదు, బట్ మీరు ట్రై చేసేటప్పుడు మాత్రం ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుని ట్రై చేయండి. ఎందుకంటే నేను డైట్లో ఉంటాను కాబట్టి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటాను. రెడీ టు ఈట్కి బాగా యూజ్ అవుతుంది నాకు ఇదైతే. అండ్ ఇది వచ్చేసి మా చిన్ని మినీ గార్డెన్. మా మదర్కి ఎక్కువ ప్లాంట్స్ ఇష్టం కాబట్టి ఆమె ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. అండ్ నేను ఇక్కడ ఈ సొరకాయ ఏమైనా హార్వెస్ట్కి వచ్చిందని చెక్ చేస్తున్నాను. మీరు వీడియోలో చూడొచ్చు, దగ్గరగా ఒకే చోట 5 సొరకాయలు అయితే ఉన్నాయి. అండ్ ఈ సొరకాయని అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ ఎవరు లైక్ చేయట్లేదు. నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ మీకు 3 డిఫరెంట్ కనకాంబరం షేడ్స్ అయితే కనిపిస్తున్నాయా? చూడ్డానికి ఒక్కలే ఉన్నాయి, బట్ ఇక్కడ ఎల్లో, ఆరెంజ్ అండ్ డీప్ రెడ్ కలర్ 3 కలర్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. మీరు గమనిస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్లాంట్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మేము ఇండిగో ప్లాంట్ అనుకుని సీడ్స్ అయితే వేసాము. చూడ్డానికి కరివేపాకు మొక్కలాగా అయితే ఉంది, బట్ అది మాకు ఇంకా డౌట్. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ దీని తర్వాత వచ్చేసి ఇక్కడ సెంటు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది మాత్రం రూట్స్ ఫుల్ స్ప్రెడ్ అయిపోయినాయి. ఒక్క ప్లాంట్ పెడితే అది నియర్లీ 10 plants దాకా స్ప్రెడ్ అయిపోయినాయి. పక్కనే రూట్స్ అయితే స్ప్రెడ్ అయి ఉన్నాయి. అండ్ కింద వచ్చి వీరజాజి మొక్క, అది పందిర్ వేయకపోవడం వల్ల కిందంతా మెస్సీ అయిపోయింది. నేను ఇక్కడ ఒక సీడ్స్ అయితే కోస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి కామంచి మొక్క అంట, ఆయుర్వేదిక్ ప్లాంట్. తినచ్చు అని చెప్పారు ఈ సీడ్స్. సో కలర్ చేంజ్ అని ఎలా ఉంటాయని చెప్పి నేను ఒక 2 సీడ్స్ అయితే కోసాను. ఇది వచ్చేసి కాశ్మీరీ వైట్ గులాబీ. ఎందుకో ఇది సైజు చాలా చిన్నగా మల్లెపూలు లాగా అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మన ఫిష్ పాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది యాక్చువల్గా నేను పెట్టి 1.5 year అయితే అయిపోతుంది. నేను పెట్టిన కొత్తలో ఓన్లీ 2 pairs ఆఫ్ ఫిషెస్ అయితే ఇందులో నేను వదిలాను. ఇప్పుడు మీరు చూడండి, దగ్గరగా 15+ ఫిషెస్ అయితే ఈ పాండ్లో అయితే ఉన్నాయి. దీనికి ఫుడ్ వేసాను, చాలా ఫాస్ట్గా తిరిగేస్తున్నాయి. అండ్ ఈవినింగ్ గురువారం కాబట్టి నేను బాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఇది మా హౌస్కి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ నేను ప్రిఫర్ చేస్తాను. నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం ప్రతి గురువారం అయితే వెళ్ళడానికే ట్రై చేస్తాను. అండ్ ఈ టెంపుల్లో నాకు ఒక శివలింగం బాగా నచ్చుతుంది. ఈ టెంపుల్ పక్కనే ఇంకో చిన్ని టెంపుల్ లాగా ఉంటుంది. నేను ఆ వీడియో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఈ శివలింగం అనమాట. అండ్ గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చే దారిలో నాకు పానీపూరి బండి కనిపించింది. ఇంకా అసలు ఆగం కదా, సో వెళ్ళి ఒక ప్లేట్ పానీపూరి అయితే తినేసాను. అండ్ ఇంటికి వచ్చాక ఈ చిప్స్ నాకు బాగా నచ్చాయి. ఎక్కడైపోతాయని దాచుకుని తింటున్నాను. మీరు కూడా అంతేనా? నచ్చింది దాచుకుని తింటారా? కామెంట్ బాక్స్లో చెప్పండి.